మహారాష్ట్రలోని మాల్వా సామ్రాజ్య వంశానికి చెందిన 17వ శతాబ్దపు మహారాణి సంఘ సంస్కర్త రాజమాత మహారాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఆమె సాధించిన విజయాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కళాశాలలో వర్క్ షాప్ నిర్వహించారు. రాజమాత జీవిత చరిత్రను గ్రంథస్థం చేసిన రచయిత్రి చిన్మయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అహల్యాబాయి చేసిన సేవలను వివరించారు. Ahilyabai Holkar's 3rd centenary year, and on the occasion of this, I published a book called as Lokamata Ahilyabai Holkar, the Queen of Indomitable Spirit, and I am traveling all over India to spread the word about her, to tell everybody what she did, and 300 years ago, in all the difficulties, how she established a proper law and order and a proper administration in her, not in just her kingdom, but all over India. She worked for people and for the betterment of people of India. So that's the agenda for the next year till 31st May 2025. ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె సీతామాణిక్యం మాట్లాడుతూ అణగారిన వర్గాలు గిరిజనుల అభ్యున్నతికి రాజమాత అహల్యాబాయి చేసిన సేవలు నేటి తరానికి తెలియజేయాలన్నారు. కేవలం మహారాష్ట్రకే పరిమితం కాకుండా దేశం మొత్తం గర్వించే నాయకురాలుగా ఆమెను గుర్తించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మేము ఒక వర్క్ షాప్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం లా కాలేజ్లో. అదేమిటంటే లోకమాత అహల్యాబాయి హోల్కర్ ఆవిడ కంట్రిబ్యూట్ చేసిన అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్కి ఆవిడ చేసిన సేవ మీదను ఒక వర్క్షాప్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మేము అంటే ఇది 300వ పుట్టినరోజు అహల్యాబాయి హోల్కర్ది. చాలామంది క్వీన్స్ మన ఇండియాలో కానీ భారతేతర దేశాల్లో కానీ ఆ క్వీన్స్ గురించి ఎక్కువే చెప్పుకుంటారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రజియా సుల్తానా అండ్ ఎలిజబెత్, విక్టోరియా, వీళ్ళందరి గురించి చెప్పుకుంటారు. కానీ మన క్వీన్ అహల్యాబాయి హోల్కర్ వీళ్ళ అందరికన్నా కూడా చాలా ఉన్నతమైన మహిళ. ఈమె తీసుకొచ్చిన సోషల్ రిఫార్మ్స్ మన ఇండియాలో చాలా కొద్ది మందికే తెలుసు. అందుకని వీరు మన ఆర్గనైజింగ్ సమితి ఈ 300వ పుట్టినరోజు అహల్యాబాయి హోల్కర్ సమితి వారు నన్ను అడగగానే అటువంటి ఆదర్శప్రాయురాలైన మహిళ గురించి వర్క్షాప్ పెట్టి నలుగురికి తెలిసేలాగా చేస్తే ఒక మహిళలలో చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఆవిడ స్టోరీ. ఆవిడ ఎట్లా అంటే జస్టిస్కి ప్రతిరూపం. తర్వాత ఇనీక్వాలిటీస్ అన్నీ సంఘంలో పోగొట్టాలని, అసమానతలు రూపుమాపాలని ఆమె సామాన్యులతో కలిసి భోజనం చేసేవారు మహారాణి అయినప్పటికీ కూడా. ఆవిడ జర్నీ ఏమిటంటే అగ్రికల్చరలిస్ట్గా స్టార్ట్ అయ్యి విలేజ్ నుంచి ఆమె రాజహంతపురంలోకి ఎట్లా వెళ్ళారు, తర్వాత ఆమె రాజ్యపాలన గవర్నెన్స్ ఎలా చేశారు, తర్వాత ఈ ఇనీక్వాలిటీస్ రూపుమాపడానికి మోర్ దెన్ 100కు మించి ఆలయాల్ని ఆవిడ పునరుద్ధరించారు. అందుకని కానీ చాలా తక్కువ మందికే అహల్యాబాయి హోల్కర్ గురించి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం అంతా కూడా సమితి వారు ఉత్సవాలు చేస్తున్నారు. ఇప్పుడు యువతకి ప్రత్యేకంగా అహల్యాబాయి హోల్కర్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఆవిడ ఎంత నిస్వార్థంగా తన రాజ్యమే కాకుండా మొత్తం ఇండియాలో అన్ని రాజ్యాల్లోనూ కూడా, హిందూ రాజ్యాలన్నీ కూడా అన్ని చోట్ల కూడా ఈ అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళ కోసం, ముఖ్యంగా ట్రైబల్ పీపుల్కి చాలా జస్టిస్ జరిగేలాగా చూశారు ఆవిడ. అందుకని మేము ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.